హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సిపిపిలో డేటా టైప్స్ యొక్క రేంజ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నేను నా ప్రీవియస్ వీడియోలో సైన్డ్ అండ్ అన్సైన్డ్ డేటా టైప్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి C++లో డేటా టైప్స్ యొక్క రేంజ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి తెలుసు ఫ్రెండ్స్, C++లో ఈ ప్రైమరీ డేటా టైప్స్ అనేవి మొత్తం 4 టైప్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటీజర్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లోట్, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వాయిడ్. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వై ఇంట్ అండ్ ఫ్లోట్ డేటా టైప్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ టైప్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇంటీజర్ ఉంది కదా, ఇంటీజర్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశారు. షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్. సిమిలర్గా ఫ్లోట్ని ఫ్లోటు, డబుల్, లాంగ్ డబుల్. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ 50 అనే వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ 50 అనేది ఏ టైప్ ఆఫ్ డేటాను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 50 అనేది ఇంటీజర్ డేటా. సో ఇంటీజర్ డేటాను స్టోర్ చేయాలంటే నేను యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసి ఇంట్ డేటా టైప్ని యూజ్ చేయాలి. సో వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా డేటా టైప్ మెన్షన్ చేయాలి కదా. ఇంట్ అనేది మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ అయిపోయింది. షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్. సో వేరియబుల్ డిక్లరేషన్లో ఇప్పుడు ఏది యూజ్ చేయాలి? షార్ట్ ఇంట్ యూజ్ చేయాలా, ఇంట్ యూజ్ చేయాలా, లాంగ్ ఇంట్ యూజ్ చేయాలా? ఇది నా క్వశ్చన్ ఫ్రెండ్స్. సో దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ఒక లైన్లో దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. అదేంటంటే, ఎవ్రీ డేటా టైప్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రేంజ్. ప్రతి డేటా టైప్కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ని బేస్ చేసుకొని, ఆ రేంజ్ లోపల ఆ వాల్యూ ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకొని మన డేటా టైప్ని మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇక్కడ అన్సైన్డ్ షార్ట్ ఇంట్ ఉంది కదా, దీని యొక్క రేంజ్ వచ్చేసి, రేంజ్ అంటే ఏంటంటే ఫ్రమ్ నుంచి టు వాల్యూ. సో దీని రేంజ్ ఏంటంటే 0 to 65,535. ఇది దీని యొక్క రేంజ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీరు స్టోర్ చేసే వాల్యూ 0 నుంచి ఈ 65,535 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు మీరు యూస్ చేయాల్సిన డేటా టైప్ వచ్చేసి ఏంటంటే సైన్డ్ షార్ట్ ఇంట్ అని మీరు యూస్ చేయాలి. అర్థమవుతుందిగా? దీన్ని ఏమంటామంటే రేంజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోర్ చేసే వాల్యూ 65,538 అనుకోండి. ఇదేంటి? ఈ వాల్యూ కంటే బిగ్గెస్ట్ వాల్యూ. కాబట్టి ఈ వాల్యూ స్టోర్ చేయాలంటే మనకి అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అనేది సరిపోదు. సో నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి? మనం అన్సైన్డ్ ఇంట్ అనే వేరియబుల్ని తీసుకోవాలి. అర్థమవుతుందా? మరి ఈ వాల్యూస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? అదే మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఈ రేంజ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, ఇక్కడ మనకి అసైన్ అయిన బైట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ షార్ట్ ఇంట్కి 2 బైట్స్ అనేది స్పేస్ ఎలకేట్ అవుతుంది, ఇంటికి 4 బైట్స్ అనేది ఎలకేట్ అవుతుంది, లాంగ్ ఇంటికి 8 బైట్స్ అనేది ఎలకేట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ అసైన్ అయిన బైట్స్ని బేస్ చేసుకొని షార్ట్ ఇంట్ యొక్క రేంజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్గా ఇక్కడ ఎలకేట్ అయిన 4 బైట్స్ని బేస్ చేసుకొని ఇంటీజర్ యొక్క రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్గా ఇక్కడ ఎలకేట్ అయిన 8 బైట్స్ని మనం బేస్ చేసుకొని లాంగ్ ఇంట్ యొక్క రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్గా ఫ్లోట్ వాల్యూస్ కూడా అంతే. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇట్లా 5 అనే వాల్యూ ఉందనుకోండి. ఈ 5 అనే వాల్యూని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్పేస్ యూజ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 55 అనే వాల్యూ ఉంది. సో నాకు ఎన్ని స్పేసెస్ కావాలి? 2 స్పేసెస్ కావాలి. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటాలో స్మాల్ నెంబర్స్ ఉంటాయి, లార్జ్ నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 అనేది ఒక నెంబరు, 20 అనేది ఒక నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ 75,000 అనేది కూడా ఒక నెంబరే. 2ని స్టోర్ చేయాలంటే 20 కంటే తక్కువ స్పేస్ ఉంటే సరిపోతుంది. 20ని స్టోర్ చేయాలంటే 75,000 కంటే తక్కువ స్పేస్ ఉంటే సరిపోతుంది. అలా కాకుండా అన్ని వాల్యూస్కి సేమ్ స్పేస్ ఇచ్చామనుకోండి మనం, అప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ అయినా స్మాల్ నెంబర్ అయినా లార్జ్ నెంబర్ అయినా మనం 4 బైట్స్ సెలెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లార్జ్ నెంబర్ స్టోర్ చేసినప్పుడు మనకి ఏం ప్రాబ్లం రాదు. కానీ ఏమైనా ఇలాంటి స్మాల్ నెంబర్ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి స్పేస్ వేస్ట్ అవుతుంది. అంటే మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మనకి దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే, మ్యాథ్స్కి ఎక్కువ పేజెస్ ఉన్న నోట్స్ని మనం ఎలకేట్ చేస్తాం. ఎందుకంటే మ్యాథ్స్కి మనకి ఎక్కువ పేజెస్ ఉన్న నోట్స్ అవసరం అవుతుంది. అదే మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తీసుకుంటే ఏంటి, అక్కడ మనం తక్కువ స్పేస్ ఉన్న నోట్స్ని అలకేట్ చేస్తాం. అంటే ఏంటి, దాంట్లో మనం
స్టోర్ చేసే డేటాని బేస్ చేసుకొని మన నోట్బుక్స్ అనేది అలొకేట్ చేస్తాం. అందుకనే సేమ్ ఇక్కడ ఇంటీజర్ని కూడా ఏం చేశారంటే డివైడ్ చేశారు. ఎందుకంటే 0 నుంచి 60,535 మధ్యలో ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం షార్ట్ ఇంట్ యూస్ చేస్తాం. దానికి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? జస్ట్ 2 bytes మెమరీ అలొకేట్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? షార్ట్ ఇంట్లో స్టోర్ చేయలేం కాబట్టి మనం ఇంటీజర్ని యూస్ చేస్తాం. దానికి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 4 bytes అనేది మెమరీ అలొకేట్ అవుతుంది. సో దీన్ని బట్టి స్మాల్ నెంబర్స్కి అయితే తక్కువ సైజ్ని అలొకేట్ చేస్తుంది, లార్జ్ నెంబర్కి అయితే ఎక్కువ సైజ్ని అంటే ఎక్కువ బైట్స్ని అలొకేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, డేటా టైప్ యొక్క రేంజ్ అనేది ఇక్కడ అలొకేట్ అయిన బైట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ డేటా టైప్ యొక్క రేంజ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ డేటా టైప్స్, ఇవన్నీ వాటి రేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ తీసుకోండి, ఇది అన్సైన్డ్ షార్ట్ ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, వేరియబుల్ నేమ్ ఎక్స్ అనుకోండి. ఈ ఎక్స్ యొక్క టైప్ వచ్చి అన్సైన్డ్ షార్ట్ ఇంట్. అంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్కి ఎలకేట్ అయిన మెమరీ ఎంత? 2 bytes మెమరీ ఎలకేట్ అయింది. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేయగలిగిన వాల్యూ ఏంటి? ఆ వాల్యూ ఏంటంటే ఆ వాల్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇన్ బిట్వీన్ 0 to 65,535 ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వాల్యూని మాత్రమే మనం దీంట్లో స్టోర్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? అంటే ఏంటి దీని యొక్క రేంజ్? అన్సైన్డ్ షార్ట్ ఇంట్ యొక్క రేంజ్ ఏంటంటే 0 to 65,535. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 65,538 స్టోర్ చేయాలనుకోండి. ఇదేంటి? సో ఇది అవుట్ ఆఫ్ రేంజ్ కదా, ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంది కదా, అప్పుడు మనకి సైన్డ్ షార్ట్ ఇంట్ అనేది సరిపోదు. అప్పుడు మనం ఏం చేయాలి? అన్సైన్డ్ ఇంట్ని తీసుకోవాలి. ఈ రేంజ్ని ఇక్కడ ఎలకేట్ అయిన బైట్స్ని యూస్ చేసుకొని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ డిక్లేర్ ఏ అన్సైన్డ్ షార్ట్ ఇంట్ వేరియబుల్. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, దాని యొక్క టైప్ వచ్చేసి అన్సైన్డ్ షార్ట్ ఇంట్. అర్థమవుతుందా? ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే వేరియబుల్. అర్థమవుతుందా? ఈ ఎక్స్ అనే వేరియబుల్ టైప్ ఏంటి? అన్సైన్డ్ షార్ట్ ఇంట్. అర్థమవుతుందా? సో దీనికి కంప్యూటర్లో ఎలకేట్ అయ్యే మెమరీ వచ్చేసి ఏంటంటే 2 bytes మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. అన్సైన్డ్ షార్ట్ ఇంట్కి ఎంత బైట్స్ మెమరీ ఎలకేట్ అవుతుంది? 2 bytes మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 bytesని బేస్ చేసుకొని ఇక్కడ ఎలకేట్ అయిన మెమరీ అంటే 2 bytes. ఈ 2 bytes బేస్ చేసుకొని అన్సైన్డ్ షార్ట్ ఇంట్ యొక్క రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ బైట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 byte ఈక్వల్ టు 8 bits. అర్థమవుతుందా? సో కంప్యూటర్లో స్టోర్ చేయగలిగే మినిమం మెమరీ యూనిట్ ఏంటంటే బిట్ అనమాట. అలాంటి బిట్స్ 8 ఉంటే దాన్ని ఒక బైట్ అంటాం. ఇది ఎంత స్పేస్ ఎలకేట్ అయింది? మనకి 2 bytes స్పేస్ ఎలకేట్ అయింది కదా. 2 bytes అంటే ఎన్ని బిట్స్? 16 bits. సో ఈ రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇప్పుడు ఈ బిట్స్ని బేస్ చేసుకొని మనము అన్సైన్డ్ షార్ట్ ఇంట్ యొక్క రేంజ్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి మనం యూస్ చేసే ఫార్ములా ఏంటి? సో దీనికి యూస్ చేసే ఫార్ములా ఏంటంటే 2 power బిట్స్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 power బిట్స్ అంటే ఏంటి? మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయి? 16 bits ఉన్నాయి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 2 power 16 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2 power 16 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది? 65,536 అనే వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? 65,536. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్ ఏంటి? ఎక్స్. దాని యొక్క టైప్ ఏంటి? అన్సైన్డ్ షార్ట్ ఇంట్. అర్థమవుతుందా? అన్సైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? సో అన్సైన్డ్ అనేవి ఏం చెప్తాయి? మనకి వేరియబుల్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఏమి ఇస్తాయి? ఈ ఎక్స్ అనే వేరియబుల్లో పాజిటివ్ వాల్యూ స్టోర్ అవుతాయా, లేకపోతే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో నెగిటివ్ వాల్యూ స్టోర్ అవుతాయి అనేది మనం మెన్షన్ చేసిన సైన్డ్ అండ్ అన్సైన్డ్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో దీని ప్రకారం అన్సైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? అన్సైన్డ్ అంటే ఏంటంటే ఇట్ కెన్ యాక్సెప్ట్ ఆర్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. అర్థమవుతుందా? అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలం. సో ఎక్స్ అనే వేరియబుల్లో నెగిటివ్ వాల్యూస్ స్టోర్ చేయలేం. ఎందుకంటే ఎక్స్ యొక్క టైప్ ఏంటి? అన్సైన్డ్ కాబట్టి. అన్సైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో దీన్ని బేస్ చేసుకొని మనం రేంజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అంటే అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అనే డేటా టైప్లో మొత్తం ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అంటే 65,536 పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో మీ అందరూ తెలుసుకో ఫ్రెండ్స్ మనకి. సో దీని బేసిస్గా మనం రేంజ్ని రాయొచ్చు. ఎట్లా అంటే మనకి పాజిటివ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి ఎప్పుడైనా పాజిటివ్ వాల్యూస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అర్థమవుతుందా? పాజిటివ్ వాల్యూస్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏముంటుంది? 1. నెక్స్ట్ ఏముంటుంది? 2. నెక్స్ట్ ఏంటి? 3 అండ్ సో ఆన్. 65,534, 65,535. సో మొత్తం ఎన్ని వాల్యూస్ ఉంటాయి?
మొత్తం 65,536 ఉండాలి. కానీ ఇక్కడ లాస్ట్ వాల్యూ ఎందుకు 35 ఉంది అంటే అన్సైన్డ్ షార్ట్ ఇంట్లో మొత్తం ఉండాల్సిన పాజిటివ్ వాల్యూస్ ఏంటంటే 65,536 వాల్యూస్ ఉండాలి. కానీ పాజిటివ్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి 0 దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ వాల్యూ ఏమవుతుందంటే 65,536 -1 అవుతుంది. అంటే ఏమవుతుంది 65,535 అవుతుంది. అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే క్లియర్గా అర్థమైనట్టు చెప్పాలంటే ఏంటంటే ఎక్స్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసే మినిమం వాల్యూ వచ్చేసి 0, మనం స్టోర్ చేయగలిగిన మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 65,535. అర్థమవుతుందా? 65,535. ఈ మధ్యలో ఏ వాల్యూనైనా సరే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఇక్కడ ఆ డేటా టైప్కి అలొకేట్ అయిన బైట్స్ని బేస్ చేసుకొని మనం రేంజ్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఏమని డిక్లేర్ చేసే ఎక్స్ అనే వేరియబుల్ యొక్క టైప్ ఏంటి, అన్సైన్డ్ షార్ట్ ఇంట్. సో దీనికి ఎన్ని బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది, 2 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. 2 బైట్స్ అంటే ఏంటి, 16 బిట్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ మన రేంజ్ యొక్క ఫార్ములా ఏంటి, 2/16 చేయాలి. 2/16 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, 65,536. అంటే అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అంటే డేటా టైప్లో మొత్తం 65,536 పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అర్థమవుతుందా? పాజిటివ్ వాల్యూస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి లాస్ట్ వాల్యూ ఏమవుతుంది 65,535 అవుతుంది. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఎలకేట్ అయిన బేస్ని బేస్ చేసుకొని, అంటే ఎలకేట్ అయిన బైట్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డేటా టైప్ యొక్క రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా అయితే మనం అన్సైన్డ్కి రేంజ్ని ఫైండ్ అవుట్ చేసామో సిమిలర్గా సైన్డ్ డేటా టైప్ కూడా మనం రేంజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసా. ఎక్స్ అనే వేరియబుల్ యొక్క టైప్ ఏంటి, సైన్డ్ షార్ట్ ఇంట్. అర్థమవుతుందా? సైన్డ్ షార్ట్ ఇంట్. సో దీనికి ఎంత బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది, 2 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో దీని యొక్క రేంజ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ సేమ్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా, 2 పవర్ బిట్స్ చేయాలి. అర్థమవుతుందా? 1 బైట్ అంటే ఎన్ని బిట్స్, 8 బిట్స్. 2 బైట్స్ అంటే ఏంటి, 16 బిట్స్. సో రేంజ్ యొక్క ఫార్ములా ఏంటి, 2/16 చేయాలి. సో 2/16 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, 65,536. కాకపోతే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ వేరియబుల్ యొక్క టైప్ ఏంటి, సైన్డ్. సైన్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ కెన్ యాక్సెప్ట్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్. అంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మనం పాజిటివ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు. ఎందుకంటే సైన్డ్ అంటే ఇట్ కెన్ యాక్సెప్ట్ బోత్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్. సో టోటల్ మొత్తం ఎన్ని వాల్యూస్ ఉండాలి, 65,536 ఉండాలి. మరి దీంట్లో ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఉండాలి, నెగిటివ్ వాల్యూస్ ఉండాలి. ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఉండాలంటే కరెక్ట్గా ఆఫ్ చేయాలన్నమాట. 65,536/2 చేస్తే అర్థమవుతుందా, 2 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 32,768 వస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటి, 32768 పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 32768 నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో మొత్తం టోటల్ చూస్తే మనకి ఏంటి, ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 65,536 నెంబర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? దీంట్లో 65,536లో సగం పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, సగం నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మన రేంజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సో నెగిటివ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పుడైనా -1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ నెగిటివ్ వాల్యూ ఏంటి, -1. ఆ నెక్స్ట్ వాల్యూ ఏంటి, -2. నా నెక్స్ట్ వాల్యూ ఏంటి, -3. అర్థమవుతుందా? ఈ నెగిటివ్ వాల్యూస్ అనేది మనకి రైట్ నుంచి లెఫ్ట్కి మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో 32767 నెక్స్ట్ -32768. అంటే మొత్తం ఎన్ని నెగిటివ్ వాల్యూస్ ఉండాలి, 32768 నెగిటివ్ వాల్యూస్ ఉండాలి. సో నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి లాస్ట్ వాల్యూ ఏమవుతుంది, -32768 అవుతుంది. అర్థమవుతుందా? సిమిలర్గా పాజిటివ్ వాల్యూస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉండాలి, మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చి టోటల్గా 32768 ఉండాలి. కానీ పాజిటివ్ వాల్యూస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి పాజిటివ్ వాల్యూస్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఏ డైరెక్షన్లో స్టార్ట్ అవుతాయి ఇవి, లెఫ్ట్ నుంచి రైట్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ పాజిటివ్ వాల్యూ వచ్చేసి 0, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ వచ్చేసి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అండ్ సో ఆన్. లాస్ట్ పాజిటివ్ వాల్యూ వచ్చేసి 32767. అర్థమవుతుందా? టోటల్ మొత్తం 32768 ఉండాలి. కానీ పాజిటివ్ వాల్యూస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే 0 దగ్గర స్టార్ట్ అవుతాయి. కాబట్టి లాస్ట్ నెంబర్ ఏమవుతుందంటే మనకి 32767 అవుతుంది. అర్థమవుతుంది కదా? అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక వేరియబుల్ని మీరు ఎక్స్ అనే వేరియబుల్ని
మీరు అన్సైన్ షార్టెడ్ అని డిక్లేర్ చేస్తే దీంట్లో స్టోర్ చేయగలిగిన మినిమం వాల్యూ వచ్చేసి -32768. ఈ వేరియబుల్లో స్టోర్ చేయగలిగిన మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 32767. అంటే ఈ మధ్యలో ఏ నెంబర్నైనా కూడా ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఇట్లా మనము ప్రతి డేటా టైప్కి కూడా ఇక్కడ ఎలకేట్ అయిన బైట్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క రేంజ్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో మనం ఏం చేయొచ్చు, -32768 నుంచి +32767 ఈ మధ్యలో ఏ వాల్యూనైనా మనం దాంట్లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం చెక్ చేద్దాం. సో దీనికోసం అక్కడ మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామ్స్ రాసి చూద్దాము. ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.